శేఖర్ భాష గారు, నేను మిమ్మల్ని అరౌండ్ 2018లో ఫస్ట్ టైం కలిసాను. అవును, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను. మీరు అప్పుడు స్కెచెస్ చేస్తుండే వాళ్ళు. అవును, నేను అప్పుడు మిమ్మల్ని చూసిన వెంటనే అనుకున్నది వెరీ జెంటిల్ మెంటాలిటీ, సాఫ్ట్ స్పోకెన్, నాలెడ్జబుల్. ఇది నా ఒపీనియన్. అంటే మ్యాక్సిమం ఇష్యూస్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అవాయిడ్ చేస్తారు. ఒకవేళ ఇష్యూస్ వచ్చినా కూడా యూనో యువర్ ఓన్ వేలో హ్యాండిల్ చేస్తారు ప్రశాంతంగా. మొత్తం ఇయర్స్ అన్ని ఫార్వర్డ్ చేస్తే ఒక సెన్సిటివ్ ఇష్యూ తీసుకున్నారు. దట్టు నార్మల్గానే మన కజిన్స్ దాంట్లోనే మనం ఎంటర్ అవ్వం. అలాంటి అరే మొగుడు పిల్లలు లేకపోతే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అది వెరీ పర్సనల్ కదా. ఎంటర్ అయితే బ్యాక్ ఫైర్ అవుతుంది మనకే అనుకుంటాం యూజువల్లీ. అలాంటిది పబ్లిక్ ప్లాట్ఫామ్లో మీరు వచ్చి ఒకరి తరపున మాట్లాడారు. మీరు చెప్పిన రీజన్ ఏంటంటే హీఈస్ మై బెస్ట్ బడ్డీ, హీఈస్ మై ఫ్రెండ్, తన వైపు న్యాయం ఉంది, నేను మాట్లాడుతాను వచ్చాను. బట్ నేను చూసిన పర్సన్ మెంటాలిటీకి ఇప్పుడు బయటకు వచ్చిన మెంటాలిటీకి కంప్లీట్లీ ఆపోజిట్. వాట్ హ్యాపెన్ ఇన్ అంటే ఆ బిట్వీన్ ఇయర్స్లో ఏమైంది? అంటే యాక్చువల్గా రాజ్ తరుణ్కి వచ్చి నేను మాట్లాడడానికన్నా ముందు ఇలాంటివి నేను ఆల్రెడీ 2-3 చూశాను. అండ్ నాకు పర్సనల్గా ఇటువంటిది ఒకటి జరిగింది. సో చాలామందికి తెలియదు ఏంటంటే, మీరు ఇఫ్ యూ గో ఇన్ యూట్యూబ్ ఆర్కైవ్స్లో దొరుకుతుంది. నేను ఆల్రెడీ ఒకరి గురించి కంప్లీట్గా అసలు ఏంటి వీళ్ళు మోడస్ ఆఫ్ ఆపరేషన్ ఏంటి, వీళ్ళు ఎలా ఇది చేస్తారు, ఎక్స్ట్రాక్షన్ కోసం వీళ్ళు ఎలా ఇది చేస్తుంటారు అని చెప్పేసి మొత్తం క్లియర్ కట్గా చెప్పుకుంటూ చేశాను ఒక వీడియో. ఎందుకంటే నాకు పర్సనల్గా జరిగిన ఒక ఉదంతం బేస్ చేసుకొని నేను వచ్చిన తర్వాత సిమిలర్లీ రాజ్ తరుణ్కి జరిగినప్పుడు అప్పుడు ఐ వెంట్ దేర్. నేనేదో సడన్గా రాలా. బట్ రాజ్ తరుణ్ తెలుసా మీరు వస్తున్నట్టు? ఆయనతో మాట్లాడే వచ్చారా? తెలియదు. ఆయన షాక్ అవ్వలేదు? లేదు, నేను లైక్ మీడియాలో అందరికీ ఉన్న కాంటాక్ట్స్ లాగానే నేను రాజ్ తరుణ్కి మెసేజ్ పెట్టాను. ఐ కెన్ సీ ఆల్రెడీ కొంచెం తేడాగా అనిపిస్తుంది నాకు, నేను ఇట్లాంటిదే కొన్ని కేసెస్ డీల్ చేస్తున్నాను కాబట్టి ఐ కెన్ హెల్ప్ యూ ఇన్ దిస్ అని చెప్పి మెసేజ్ పెట్టాను రాజ్ తరుణ్కి. బట్ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ అది మీకు ఎలా తెలుసు? ఏది లైక్ ఆ అమ్మాయి రిలేటెడ్ మీకు ఏదో ఒక ప్రూఫ్ ఉంటే కదా ఇది రాంగ్ వేలో ఉంది అనేది యాక్చువల్లీ రాజ్ తరుణ్ క్లూ ఇచ్చాడు, ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. బట్ అందరూ పట్టుకోలేకపోయారు. నేను చూసి అవునా నిజంగా ఉందేమో అని చెప్పి నేను సెర్చ్ చేయడం మొదలెట్టాను. నాకున్న కాంటాక్ట్స్ తోటి ఐ కుడ్ గెట్ దోస్ డీటెయిల్స్ అనమాట. సో అప్పుడు రాజ్ తరుణ్కి మెసేజ్ పెట్టా. అది తీసుకురావడానికి ముందే పెట్టాను మెసేజ్. ఎందుకంటే ఒక ఆడియో రికార్డ్ వచ్చినప్పుడు అది విన్నప్పుడు సిమిలర్ టైప్ ఆఫ్ ఆ బూతులు అదే అంటే ఒక డ్రగ్ బిహేవియర్ ఎలా ఉంటుందో ఆ ప్యాటర్న్ అంతా కూడా నేను ఉండింది నా దగ్గర. సో నేను ఐ ఎక్స్టెండ్ మై హెల్ప్ టు రాజ్ తరుణ్. కానీ అతను ఏం పెద్ద రెస్పాండ్ అవ్వాలి. అప్పటికే అతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఊరికే ఒక మెసేజ్ పెట్టాడు, ఐ కాంటాక్ట్ యూ లేటర్ అని చెప్పాడు. అందరికీ అదే పెట్టుంటాడు, మీడియాలో అందరికీ కూడా ఇంటర్వ్యూస్ కోసం ఫోన్ చేస్తుంటారు కదా. తర్వాత లేదు, నేను ఎప్పుడైతే మాట్లాడడం మొదలుపెట్టానో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఒక 6వ రోజు 7వ రోజు అప్పుడు ఫోన్ చేశాడు. అది కూడా తన నెంబర్ తెలియకుండా ఒక కాన్ఫరెన్స్ కాల్ త్రూ తన ఫ్రెండ్ ఒక కాన్ఫరెన్స్ కాల్ చేసి, థ్యాంక్స్ భయ్య నా గురించి మాట్లాడుతున్నావు, ఇట్స్ రియల్లీ హెల్పింగ్, బట్ అది ఖచ్చితంగా మీరు ఏదైతే ఎవిడెన్స్ సంపాదించారో అది ఇస్తే నాకు బెయిల్కి అప్లై చేయడానికి ఉపయోగపడుతుంది, సో ప్లీజ్ సెండ్ దోస్ డీటెయిల్స్ అన్నప్పుడు అప్పుడు నేను తనకి నేను తీసుకొచ్చిన ఎవిడెన్స్లు ఫార్వర్డ్ చేయడము అలా జరిగింది. సో అక్కడతో బేసికలీ అయిపోతుంది అనుకున్నాను. బట్ తర్వాత వీళ్ళు వచ్చి నన్ను పోక్ చేయడం, నన్ను పర్సనల్గా టార్గెట్ చేయడం ఇట్లాంటివన్నీ చేసినప్పుడు అందరూ అన్నారు, ఎందుకురా నీకు రొచ్చు, ఎందుకు ఈ పెంట దీంట్లోకి అనవసరంగా వచ్చేసేయి అని చెప్పి. నేను అలా అనుకోలే. సో ఎందుకురా వచ్చానని అనుకోలే, ఎందుకురా వాళ్ళని టచ్ చేశారు అనుకునేట్టు చేయాలి అనే దాంతోటే ముందుకెళ్ళాను నేను. అంటే ముందు లేదు ఎందుకు అంత అట్లా మనల్ని ఇప్పుడు నన్ను ఎవరు గెలకలా, అలా నన్ను గెలికారు, నాకు ఫస్ట్ మీరే కదా వచ్చింది బయటికి. అంటే నేనేదో ఉన్న పబ్లిక్ డొమైన్లో ఉన్న రికార్డే తీసుకొచ్చి నేను ఇచ్చాను తప్ప నేనేదో పర్సనల్గా ఎవరిని ఏమి టార్గెట్ చేయలేదు. ఇది ఆల్రెడీ జరిగింది, దాచిపెట్టుకోవడం ఎందుకు ఉండే చూపించాను నేను. మేము ఏదో చేసుకున్నాం అవన్నీ ఎందుకు నువ్వు బయటకు పెడతావంటే ఇది ఎప్పుడో మీ ఇంట్లోనో మీ బెడ్రూమ్లో నేను దాక్కుని రికార్డ్ చేసింది కాదు కదా. పబ్లిక్గా మీరు పోలీస్ స్టేషన్లో ఈడీలు ఇచ్చిన కంప్లైంట్ నేను తీసుకొచ్చి చూపించాను. అది చూపించకూడదా? అది నేరమా? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఎవరైనా ఇస్తారు మీకు. అది ఇష్యూ జరిగిన 1.5 month 2 monthsకి బిగ్ బాస్లో శేఖర్ భాష బిగ్ బాస్లో హైప్ రావడానికే ఇష్యూ తీసుకున్నారా? అస్సలు కాదు, దానికి దీనికి అసలు సంబంధమే లేదు. ఒకవేళ చేయాలనుకుంటే ఇది ఇన్ని తన్నులు తిట్లు బిగ్ బాస్లోకి వెళ్ళాల్సిన, ఒకవేళ నేను అంత అలాంటి వాడిని అయితే బిగ్ బాస్లో జరిగేదంతా భరించి అక్కడే ఉండేవాడిని కదా. బిగ్ బాస్లో కూడా ఇక్కడ కనిపించిన యాటిట్యూడ్స్ ఏం కనిపించినారు? యు ఆర్ సో కూల్. ఇంతకుముందు చెప్పిన అదే శేఖర్ అక్కడే కనపడ్డాడు. దిస్ ఈజ్ జస్ట్ హ్యాపెండ్, ఇది దట్స్ నాట్ మీ. నన్ను గెలికి టచ్ చేసి నన్ను పోక్ చేసి వాళ్ళు చేయించుకున్నది తప్ప నేను నామానాన్ని ప్రశాంతంగా ఉండే జీవిని నేను, అంతే. ఇప్పుడు ఏంటి ఇష్యూని యు గోనా టేక్ ఫార్వర్డ్? అయిపోయింది, ఇంకా వాళ్ళ బెయిల్ వచ్చేసింది. ఇంకెప్పుడో సంవత్సరానికి ఎప్పుడో వస్తుంది, వాయిదా వచ్చినప్పుడు చూసుకోవచ్చు. అది తారీఖు పే తారీఖు